క్షవరం జుట్టు కత్తిరించుకోవడానికి శుభదినాలు. క్షవరం అంటే తల వెంట్రుకలు, గడ్డం తీయించుకోవడం. ఇది శిరోమృత్యువు తొలగించడం అని శాస్త్రం. అందుకే రోజు తిథి చూసి చేయించుకోవాలి. 1 క్షవరానికి మంచి వారాలు. 1 సోమవారం శివుడికి ప్రీతి. ఆయుష్షు, ఆరోగ్యం, మనశ్శాంతి. మగవారికి నెంబొకటి. 2 బుధవారం బుద్ధి, వ్యాపారం, లాభం. విద్యార్థులకు, వ్యాపారులకు మంచిది. 3 గురువారం గురుబలం, జ్ఞానం, సంతానం క్షేమం. పిల్లలకు చేయిస్తే చదువు వస్తుంది. 4 శుక్రవారం లక్ష్మీ కటాక్షం, సౌందర్యం, ఆకర్షణ పెరుగుతుంది. 2 క్షవరం చేయకూడని వారాలు. 1 ఆదివారం 1 నెల ఆయుష్షు తగ్గుతుంది. దరిద్రం, తలనొప్పి, కంటి సమస్యలు. 2 మంగళవారం 8 నెలల ఆయుష్షు తగ్గుతుంది. అప్పులు, రోడ్డు ప్రమాదాలు, రక్తదోషం. 3 శనివారం 7 నెలల ఆయుష్షు తగ్గుతుంది. శని బాధ, మానసిక ఒత్తిడి, పనులు ఆలస్యం. శాస్త్రవాక్యం క్షురకర్మ నిషిద్ధాని ఆదిత్య భౌమ శనైశ్చరే. అంటే ఆది, మంగళ, శని వారాలు క్షవరం నిషిద్ధం. 3 క్షవరానికి మంచి తిథులు. శుక్లపక్షంలో అయితే జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. 1 విద్య, తదియ ధన లాభం. 2 పంచమి బుద్ధి వికాసం. 3 దశమి కార్యసిద్ధి. 4 ఏకాదశి ఆరోగ్యం, ఉపవాసం లేకపోతే. 5 త్రయోదశి విజయం. 6 పౌర్ణమి తెలివితేటలు, కీర్తి. వద్దు అనే తిథులు. పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య. వీటిలో క్షవరం చేస్తే ఆయుక్షీణం, రోగాలు. 4 క్షవరం నిషిద్ధం అయిన సందర్భాలు. 1 మీ పుట్టిన రోజు, పుట్టిన వారం, పుట్టిన నక్షత్రం, పుట్టిన తిథి రోజు. 2 పెళ్లి రోజు, ఉపనయనం రోజు. 3 పండుగలు, ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, శ్రీరామనవమి రోజు. ముందు రోజే చేయించుకోండి. 4 గ్రహణం రోజు, శ్రాద్ధం రోజు, మైల ఉన్నప్పుడు. 5 భార్య 7 నెలల గర్భవతిగా ఉంటే భర్త క్షవరం చేయించుకోకూడదు. 6 తల్లిదండ్రులు చనిపోయిన ఏడాది వరకు ప్రతి నెల ఆ తిథి రోజు వద్దు. 7 ఉపవాసం రోజు ఏకాదశి, శివరాత్రి, కార్తీక సోమవారం. 5 క్షవరం చేయించుకునే మంచి సమయం. 1 ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 లోపు మాత్రమే. సూర్యుడు ఉండగా చేయాలి. 2 రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. 3 సాయంత్రం, రాత్రి క్షవరం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, దరిద్రం వస్తుంది. 4 భోజనం చేసిన 2 గంటల తర్వాత చేయించుకోండి. 6 చిన్న చిట్కాలు. 1 క్షవరం అయ్యాక తలస్నానం తప్పనిసరి, లేకపోతే దోషం. 2 గడ్డం కూడా ఇదే నియమాలు. మంగళ, శని, ఆదివారాలు గడ్డం కూడా గీయకూడదు. 3 క్షవరం చేయించుకుని గుడికి, శుభకార్యానికి వెళ్లవచ్చు. అపచారం కాదు. 4 అత్యవసరంగా ఆది మంగళ శనివారం చేయించుకోవాల్సి వస్తే అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని 3 సార్లు అనుకుని చేయించుకోండి. గుర్తుంచుకోండి, ఆఫీసుకు, అర్జెంట్ పనికి వెళ్లాలంటే రోజు వారం చూడకుండా చేయించుకోవచ్చు. ఆపదికిన్న కర్తవ్యం అని శాస్త్రం. కాని వీలైనంత వరకు మంగళ, శని, ఆది వారాలు తప్పించుకోండి.